నిన్న వార్త ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు. అంటే దాదాపు 9 రోజుల పాటు విజయవాడ ప్రజలు ఎదుర్కొన్న విషాదంలో రాత్రి పగలు ప్రజల కోసం పనిచేసే క్రమంలో 9 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస్సులో ఉండి వరద సహాయ కార్యక్రమాలని పర్యవేక్షించిన చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళారు అనేది నిన్నటి వార్త. ఈరోజు వార్త ఏంటంటే జగన్ బయటకు వచ్చాడు. జగన్ బయటకు వచ్చి రావటం కూడా వార్తే. మరి జగన్ ఎవరి కోసం బయటకు వచ్చాడు, ఎందుకు బయటకు వచ్చాడు? దాదాపు 10 రోజుల నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బీభత్సం, ప్రజల ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ దేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి, అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మంది మార్బలాన్ని వేసుకొని నందిగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు. వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైఎస్ ఫ్యామిలీ సాంప్రదాయం. కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైఎస్ కుటుంబం సాంప్రదాయం. కాబట్టి 3వ తరంలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకి వెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించాడు. అదొక అంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.